హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి డైరీస్. ఈరోజు వీడియోలో మా ఇంటి ఆవకాయ చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే ఇంకా అందరూ ఆవకాయలతో బిజీగా ఉంటారు కదా, రకరకాల ఆవకాయలు పెట్టేస్తూ ఉంటారు. కానీ మెయిన్గా అందరూ కామన్గా పెట్టుకునేది ఎర్ర ఆవకాయ. ఈ ఎర్ర ఆవకాయ మా ఇంట్లో ఎలా పెడతారో చూపిస్తాను. ముందుగా మామిడికాయల్ని ముక్కల కింద కట్ చేయించుకోవాలి. మేము దేశవాళీ కాయలే వాడుతున్నాం అన్నమాట. తర్వాత వాటికి టెంక ఉంటుంది కదా, టెంకకున్న పొరని తీసేసి మామిడికాయ ముక్కల్ని మొత్తం క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో ఒక గిన్నె చూపిస్తున్నాను కదా, ఆ గిన్నె కొలత అనమాట ఆవకాయకి మేము ఎప్పుడు యూజ్ చేసేది. సో ఆ గిన్నెడు ముక్కలకి గిన్నె మసాలా ప్రిపేర్ చేయాలి. గిన్నెడు ముక్కలు అంటే నేను చూపించే గ్లాస్తో 6 గ్లాసులు ముక్కలు అవుతాయి. 6 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసులు కారం, 2.5 ఆవా. యాక్చువల్లీ కారం ఆవా 2 ఈక్వల్గా వేసుకోవాలి, బట్ మాకు ఆవా తక్కువ అవుతుందని కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాము. ఇష్టం లేని వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 గ్లాసుల కారం, 2.5 ఆవా కొలుచుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు ఉప్పు కూడా గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ మేము యూజ్ చేసేది ఊరగాయ ఉప్పు అనమాట. ఇది మనకి లోకల్గా దొరికేస్తుంది. ఊరగాయ ఉప్పు అని అడిగితే షాప్స్లో ఇస్తారు, కానీ ఇందులో గడ్డలుగా ఉంటాయన్నమాట. సో అవి మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇంకా ఆవలో కూడా ఉప్పు ఉంటుంది, సో దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో చేసిన ఆవ అయితే ఉప్పు ఉండదు, కానీ బయట కొనే ఆవల్లో గ్యారంటీ కలుపుతారు. సో అవన్నీ చూసుకుంటూ మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మసాలా మొత్తం ఒక పెద్ద బేసిన్లోకి వేసుకొని అందులో 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. తర్వాత ఒక గుప్పుడు మెంతులు, ఇప్పుడు వాటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో ఉండలు కింద ఉన్నాయి, అవన్నీ మ్యాష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మేము యూజ్ చేసేది నువ్వుల నూనె అనమాట. మేము ఎప్పుడు ఆవకాయలకి నువ్వుల నూనె యూజ్ చేస్తాము. నూనె కూడా వేసుకుని మొత్తం ఆ మసాలా నూనె మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆవకాయకి కావాల్సిన మసాలా, ఆయిల్ 2 మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ని ముక్కలు తడపడం అని అంటారనమాట. ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఇలా మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకొని అప్పుడు అందులో మామిడికాయ ముక్కల్ని వేసుకొని తడుపుతూ ఉండాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక దాన్ని ఒక బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ పైన ఆయిల్ వేసుకుంటూ కలుపుతాము. మొత్తం ముక్కలన్నీ మునిగేలా ఆయిల్ వేసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని పక్కన ఉంచేయాలి. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ తీసి బాగా కలుపుకొని వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆవకాయ రెడీ అయిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.